హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ 3 వైబ్స్. ఈరోజు మ్యాంగో సీజన్లో మ్యాంగో స్పాంజ్ బాల్స్ ఎలా చేయాలో చూద్దాము. దానికి పండిన మ్యాంగో తీసుకొని దాన్ని మిక్సీ జార్లో వేసుకోవాలండి. పీసెస్గా కట్ చేసుకొని మిక్సీ వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మనం పల్ప్ యూస్ చేస్తాము. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో ఒక హాఫ్ కప్ మిల్క్, 1/4 కప్ బటర్, హాఫ్ కప్ బెల్లం పౌడర్ వేసుకోవాలండి. దాని తర్వాత హాఫ్ కప్ మ్యాంగో ప్యూరే వేసుకోవాలి. దాన్ని బాగా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలండి. మ్యాంగో స్వీట్నెస్ బట్టి మీరు బెల్లం అడ్జస్ట్ చేసుకోవచ్చు, మీకు ఎంత స్వీట్నెస్ కావాలో అంత స్వీట్నెస్. దాని తర్వాత స్ట్రైనర్ తీసుకొని ఒక కప్ గోధుమ పిండి, దాంట్లో 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని ఇలా సీవ్ చేసుకొనేసి లమ్స్ ఏమన్నా ఉంటే పోతాయండి. దాని తర్వాత ఇలా మిక్సర్ తీసుకొని మిక్స్ చేసుకోవాలండి. ఎలాంటి లమ్స్ లేకుండా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలండి. చూస్తున్నారు కదా, బ్యాటర్ ఇలా థిక్గా ఫామ్ అవుతుంది. ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుందండి మనకి. దాని తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక దోశ పెనం పెట్టుకోవాలండి. పెనం పైన మనము గుంటు పొంగనాలు వేసుకుంటాం కదా, ఆ ప్యాన్ పెట్టుకొని కొంచెం హీట్ అయిన తర్వాత మనం బ్యాటర్ వేసుకోవాలండి. కొంచెం వేసుకున్న తర్వాత మన టూత్పిక్ ఉంటుంది కదా, టూత్పిక్తో ఒకసారి ఇలా సర్కిల్గా తిప్పేస్తే ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే పోతాయండి. అలా క్యాప్ పెట్టేసుకొని ఒక 10 to 15 మినిట్స్ వరకు సిమ్లో కుక్ చేసుకోవాలండి. ఒకసారి చెక్ చేసుకోండి. టూత్పిక్ ఇలా పెట్టి చూస్తే మనకి బ్యాటర్ ఏం టచ్ అవ్వకుండా ఉంటే నీట్గా కుక్ అయిపోయినట్టు. కుక్ అయిపోయిన తర్వాత ఫ్లిప్ చేసేసుకొని ఒక 2 మినిట్స్ ఉంచేసి 2 మినిట్స్ తర్వాత మనకి ప్యాన్లోంచి రిమూవ్ చేసేసుకోవచ్చండి. కొంచెం చల్లగా అయిన తర్వాత మనం ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసుకొని 1 వీక్ వరకు మనం స్టోర్ చేసి పెట్టుకోవచ్చండి. ఇది హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు మ్యాంగో సీజన్లో. Thank you so much, Andy, for watching this video. Thank you.